హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము వచ్చిన ప్రదేశం చాలా పవిత్రమైనది. అందులో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చూస్తేనే తెలిసిపోతుంది కదా ఆదియోగి అని. కానీ ఇది కోయంబత్తూర్లో ఉన్న ఆదియోగి కాదు, చిక్బల్లాపూర్ దగ్గర ఉంది కదా. ఇది బెంగళూరుకి 70 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను ఇక్కడికి. చాలా పీస్ఫుల్గా అనిపించింది. అందులో ఫస్ట్ టైం కాబట్టి నేను ఎప్పుడు చూడలేదు అసలు. చాలా ఎగ్జైట్మెంట్తో వెళ్ళిన. అక్కడ ఇంకా మనం రీచ్ కాకముందే ఒక 500 మీటర్స్ ఉంది అనగానే మనకి అక్కడ స్టాచ్యూ కనిపిస్తుంది రోడ్లోకి. అది చూసిన వెంటనే నేను ఎగ్జైట్ అయ్యాను అసలు, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి. ధ్యానలింగం దగ్గరికి వెళ్ళాము. తర్వాత అక్కడ మొబైల్ వాడకుండా చాలా నిశ్శబ్దంగా అందరూ మెడిటేషన్ చేస్తున్నారు. అదైతే చాలా బాగా అనిపించింది, ఏం సౌండ్స్ లేకుండా. తర్వాత అక్కడ మనుషులు కూడా ఉన్నారు, అంటే జస్ట్ మనం గైడ్ చేయడానికి ఎట్లా వెళ్ళాలి ఏమి అని చెప్పి. మళ్ళీ ఇక్కడైతే ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంది అసలు, మొత్తం గ్రీనరీగా. అందులో ఇది హైవేకి ఒక 6 కిలోమీటర్స్ అట్లా దూరం ఉండడం వల్ల సౌండ్స్ ఏమి ఉండవు. అందులో మొత్తం గ్రీనరీ, తర్వాత కొండలన్నీ బ్యాక్ సైడ్ ఉన్నాయి స్టాచ్యూకి. చూసేదానికైతే చాలా బాగుంటుంది. ఈ సాయంత్రం అయితే లేజర్ షో కూడా ఉంటుంది, కానీ మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల లేజర్ షో వరకు ఉండలేకపోయాము. నార్మల్గా అందరూ ఇక్కడికి వెళ్ళేదైతే లేజర్ షో కోసమే వెళ్తారు ఈవినింగ్ టైమ్స్. ఇక్కడ ఉన్న స్టాచ్యూ వచ్చేసి 100 ఫీట్స్ కంటే ఎక్కువే ఉంటుందని చెప్పినారు. మేము ధ్యానలింగం దగ్గర దర్శనం చేసుకున్న తర్వాత ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళినాము. అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. తర్వాత అక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. పార్కింగ్ ప్లేస్ అయినా వాళ్ళు స్లిప్పర్స్ కలెక్ట్ చేసుకొని తర్వాత మళ్ళీ కిందకి తెచ్చేయడం, అంటే క్లమ్జీగా ఏం లేకుండా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అందులో అక్కడ ఉన్న చాలా ఏరియా అంతా మొత్తం ఫుల్ గ్రీనరీగా, వాటర్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. తర్వాత మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల అక్కడే బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసినాము. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చేసి కొన్ని పిక్స్ తీసుకున్నాము. తర్వాత కొద్దిసేపు అక్కడే టైం స్పెండ్ చేసినాము. అందులో మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల సన్నీగా కూడా ఏం లేదు, అందుకని చెప్పి ఒక 1-2 అవర్స్ అక్కడే స్పెండ్ చేసి తర్వాత బయలుదేరినాం. సండే అయితే చాలా క్రౌడ్ ఉంటుంది. తర్వాత లేజర్ షో కోసం ఆల్మోస్ట్ అందరూ సండే ఈవినింగ్ వెళ్తారు. కాబట్టి మీరు ఒకవేళ పీస్ఫుల్గా మేము ప్రశాంతంగా చూడాలి ఎవరు లేనప్పుడు అని అనుకుంటే వీక్ డేస్లో వెళ్ళడమే చాలా బెటర్. లేజర్ షో అయితే డైలీ ఉంటుంది, 7 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైనా బెంగళూరు నుండి వెళ్ళాలి అనుకునే వాళ్ళు చిక్బల్లాపూర్కి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. తర్వాత చిక్బల్లాపూర్ నుండి ఆటోలో ఇక్కడికి వెళ్ళొచ్చు. చిక్బల్లాపూర్ బస్ స్టాండ్ నుంచి జస్ట్ ఒక 5-6 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఒక వీకెండ్ ఎప్పుడైనా ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చు. మీరు వెళ్ళినప్పుడు ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.